వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జగన్మోహన్ రావు గారు ఉన్నారు. సోషల్ మీడియా వింగ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఈరోజు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ప్రతి ఛానల్లో ప్రతి ఒక్కరు మనం బలగాలు అవి చూసుకున్నట్టయితే కూడా అరెస్ట్ అనే వార్తలే గట్టిగా వినిపిస్తున్నాయి. సో దాదాపుగా నిజంగా 55 కోట్ల నుంచి 10 కోట్లు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ సాక్ష్యాధారాలు కూడా ఏసీబీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వాళ్ళు చెప్పేటువంటి క్వశ్చన్లు, అడిగేటువంటి క్వశ్చన్లకు కూడా సరైన సమాధానాలు ఇవ్వట్లేదని మనకు బయటకు వస్తున్న న్యూస్. సో ఏందంటారు, నిజంగానే కేటీఆర్ గారు అక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అరెస్ట్ పక్కా అనుకోవచ్చు. ఈ లోపల నుండి బయటకు వస్తున్న న్యూస్ అన్ని కూడా రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బిగ్ టీవీ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి న్యూస్లు మాత్రమే అవి. వాస్తవాలు అక్కడ జరుగుతున్న దానికి వీళ్ళు ఇక్కడ బయటికి లీకులు ఇస్తున్న దానికి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి పరిస్థితి. ఈరోజు స్కామ్ జరిగింది, లేకపోతే ఇక్కడ నిధులు దారి మరలించారు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకి అసలు స్పష్టత లేదు. ఏదో విధంగా కేటీఆర్ గారి మీద కుట్రపూరితంగా ఒక కేసు నమోదు చేసి లేకపోతే అరెస్ట్ చేయాలన్నటువంటి కారణంతో గత సంవత్సర కాలంగా ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు చేసినటువంటి 6 గ్యారంటీలను కావచ్చు, లేకపోతే 420 హామీలను అమలు చేయాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వేదిక మీద కేటీఆర్ గారు ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా వాళ్ళు పవర్లో ఉన్నారు కానీ ప్రజల పక్షాన లేరు. ఏ విధమైన హామీలు లేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఖచ్చితంగా హామీలు నిలబెట్టుకుంటారా, లేకపోతే ప్రజల ముందు దోషులెక్క నిలబెడతారా అన్నటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్జన్ టాక్టిక్స్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం ఇది. కేటీఆర్ గారిని కుట్రపూరితంగా ఏదో విధంగా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కేటీఆర్ గారి స్ఫూర్తితోని గత సంవత్సర కాలంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు అమలు చేయనటువంటి హామీల గురించి ఎండగడతా ఉన్నారో, కేటీఆర్ గారి స్ఫూర్తితోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా కేటీఆర్ గారిలానే ఉన్నారు. ఈరోజు ఒక్క కేటీఆర్ గారి గొంతు నొక్కితే ఈరోజు పార్టీలో వేలాది మంది కేటీఆర్లు ఈరోజు గొంతులు ఎత్తేటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినటువంటి నాయకులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 56,000 కోట్లుగా ఉన్నటువంటి ఐటీ ఎగుమతులను 2023లో తన 9 సంవత్సరాల ఐటీ, ఇండస్ట్రీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు 56,000 కోట్ల ఐటీ ఎగుమతుల నుండి 2,41,000 కోట్లకి పెంచిన ఘనత కేటీఆర్ గారిది. ఈరోజు మన హైదరాబాద్ నగరానికి టెక్నోజెయింట్ కంపెనీలు అన్నీ కూడా నోవార్టిస్ కావచ్చు, మెడిట్రాన్ కావచ్చు, క్వాల్కామ్ కావచ్చు, సాఫ్ట్సోల్ కావచ్చు, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా అమెరికా వెలుపల వాళ్ళ 2వ అతిపెద్ద కార్యాలయాన్ని మన హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి, హైదరాబాద్ నగరానికి తరలి రావడానికి ముఖ్య కారణం కేటీఆర్ గారు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్లు కావచ్చు, కేటీఆర్ గారు ప్రదర్శించినటువంటి ఆ మ్యాగ్నానిమిటీ కావచ్చు, ఒక మంత్రిగా ఆయన పిచ్ చేసినటువంటి విధానం కావచ్చు, అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరానికి తరలి వచ్చినాయి అంటే కేటీఆర్ గారి వల్లనే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఈరోజు పెరిగింది అంటే కేటీఆర్ గారి వల్లనే. ఈరోజు దాదాపుగా మీరు అన్నట్టు ఇమేజ్ పెరిగింది, అట్లాగే కరప్షన్ కూడా జరిగింది. 1000 కోట్లు కరప్షన్ చేసిండు. ఇది శాంపిల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిజంగా ఇంకా సినిమా చూపించబోతున్నారా? ఇది ట్రయలే అనుకోవచ్చు. సంవత్సర కాలం గడిచింది. సంవత్సరం మొత్తం కూడా ఎప్పటికప్పుడు లీకులు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు గత 6-7 నెలల కాలం నుండి. లాస్ట్కి 1000 కోట్లు అని 100 కోట్లకు వచ్చి 100 కోట్ల నుండి ఇప్పుడు 50 కోట్లకు వచ్చారు. ఆ 55 కోట్లు కూడా ఎక్కడ పోయినాయి? ఆ ఫార్ములా ఈ రేసింగ్ అనే సంస్థకి మాత్రమే ఆ డబ్బులు చెల్లించడం జరిగింది. అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మన హైదరాబాద్ నగరంలో ఇక నిర్వహిస్తే, మన హైదరాబాద్ నగరాన్ని కేవలం ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ సిటీస్లో మనం చూడడమే కాకుండా, ఇండెక్స్ ఆఫ్ వరల్డ్ క్లాస్ సిటీస్లో చూడడమే కాకుండా, వీ ఆల్సో నీడ్ టు ఆర్గనైజ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఇట్లాంటి ఫార్ములా ఈ రేస్ అనేటువంటి ఇట్లాంటి ఈవెంట్ని ఒక లండన్ కావచ్చు, ఒక బెర్లిన్ కావచ్చు, ఒక షాంఘై, ఒక బీజింగ్, ఒక సియోల్ లాంటి నగరాలు, ఒక జకార్తా లాంటి నగరాలు వరల్డ్ క్లాస్ నగరాలు. అదేవిధంగా స్పోర్ట్స్ అనాలిసిస్ నీల్సన్ అనే ఒక సంస్థ, స్పోర్ట్స్ అనాలిసిస్ సర్వే చేసేటువంటి సంస్థ, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము ఫార్ములా ఈ రేస్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినప్పుడు 700 కోట్ల ఆదాయం వివిధ మార్గాల ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అని చెప్పి ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీరు ఈ విధంగా చెప్తున్నారు. అసలు ఐటీ మినిస్టర్గా 10 సంవత్సరాలు చేయలేంది శ్రీధర్ బాబు గారు 1 సంవత్సరంలో చేసి చూపించారు. 40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చారు. దావోస్ పర్యటన సక్సెస్ అయింది. తర్వాత ఇక్కడ కూడా పెట్టుబడులు వస్తున్నాయి. సో కేటీఆర్ అంతా సోషల్ మీడియా స్టార్గానే చెప్పుకొస్తున్నారండి. నిజంగా సోషల్ మీడియా స్టార్గానే అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
సంవత్సర కాలంలో వాళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడులు ఎక్కడ పెట్టినారో వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు చేస్తున్నటువంటి అన్ని కూడా జిమ్మిక్కు స్టేట్మెంట్లు మాత్రమే అవి. ఈరోజు వాళ్ళు అమెరికాలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా ఆ ఎంఓయూలు అన్నిట్లు కూడా స్పష్టంగా చూపియాలి. తెచ్చిర్రు, పెట్టుబడులు తెచ్చినామని లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ పెట్టుబడులు ఎక్కడ పెట్టారు, ఆ సంస్థలకి మీరు ఎక్కడ స్థలం కేటాయించరు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు అనేది మీరు చెప్పాలి. గత 10 సంవత్సరాల కాలంలో మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు ఇవి. నాస్కామ్ సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము మన తెలంగాణ రాష్ట్రము 56,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకి వచ్చి మన దేశంలోనే సెకండ్ స్టేట్గా ఐటీ ఎగుమతుల్లో వీఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్. ఒకప్పుడు కర్ణాటక చాలా దూరంలో ఉన్నటువంటి దాదాపుగా మనం సమీపించినాం. ఇంకా 1-2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా మనం కర్ణాటకని కూడా అధిగమించి ఈరోజు దేశంలోనే నంబర్ 1 స్థాయిలో ఉండేటువంటి పరిస్థితుల నుండి ఈరోజు శ్రీధర్ బాబు వచ్చినాక ఈ సంవత్సరం మన ఐటీ ఎగుమతుల శాతం చాలా తగ్గింది. వాళ్ళు ఇక్కడ మనం నాస్కామ్ ఇచ్చినటువంటి లెక్కలు చూడాలి, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు కాదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇదన్నీ మేము చెప్తున్నట్టు మాటలు కాదు, నాస్కామ్ లాంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మేము మాట్లాడుతున్నాం. సో జగన్ గారు ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతే కేటీఆర్ తర్వాత కేసీఆర్ తర్వాత హరీష్ రావు, ఈ విధంగా అందరూ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఇట్లాంటి దొంగ కేసులు పెట్టి ప్రజల మధ్యలో దోషిగా నిలబడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పవర్లో ఉండగానే వాళ్ళు ఖచ్చితంగా క్లియర్గా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, వాళ్ళు పెట్టేది లొట్టపీస్ కేసు, న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఈరోజు దేశంలో న్యాయం ఇంకా బ్రతికే ఉన్నది. న్యాయస్థానాల ద్వారా మేము అసలు వీళ్ళు తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, ఇట్లాంటి దొంగ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు కాక కానీ ఖచ్చితంగా వీళ్ళు ప్రజల ముందు దోషి లెక్క నిలబడతారు. ఈరోజు వీళ్ళన్ని సిస్టమ్స్ని కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే అదేవిధంగా వాళ్ళకున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా ద్వారా కావచ్చు, అన్ని తప్పుడు కథనాలు ప్రచురించి ఈరోజు వాళ్ళు చేయని ఏ విధమైన డెవలప్మెంట్ ఏది కూడా చేయలేదు. వాళ్ళు 6 గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. 420 హామీలని వాళ్ళు అమలు చేయనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి నుంచి డైవర్ట్ చేయడానికి కేవలం ఈ విధమైన కుట్రపూరితమైన పనులు చేస్తూ ఉన్నారు తప్పితే ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఇట్లాంటి ఆలోచనల వల్ల దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నామరూపాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా వాళ్ళ పార్టీకి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడానికి దగ్గరలోనే ఉంది. అలాగే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు 1,000 మంది పుట్టుకొస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రావు గారు చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రావు గారితో స్పెషల్ చిట్ చాట్.